17th సెంచరీ ఇంగ్లాండ్ డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ చాలా తక్కువ, ఏ కోల్, ఐరన్ ఓర్, అలా బాక్సైట్ 1-2 ఉన్నాయి. స్టిల్ వాళ్ళు డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళకి రిసోర్సెస్ కావాలి. ఒక్కో దేశాన్ని ఆక్రమించుకుంటూ అలా ఇండియా వరకు వచ్చారు. అక్కడ కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కదా. బ్రిటన్లో కూడా, ఇంగ్లాండ్ ఆ చుట్టుపక్కల ఏరియాస్లో బ్రిటిష్ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు. మీరు ఇలా ప్రతి ఒక్క కంట్రీని ఆక్యుపై చేసుకుంటూ పోతున్నారు, అది మంచిది కాదు, వాళ్ళకి రైట్స్ ఇవ్వట్లేదు, వాళ్ళని మీరు మనుషులుగా ట్రీట్ చేయట్లేదు, వాళ్ళని ఈక్వల్గా ట్రీట్ చేయట్లేదు అని చెప్పేసి ఆ గవర్నమెంట్కి ఆ క్రిటిసిజం బ్యాడ్ అయి ఉండొచ్చు. సో అప్పుడు ఒక యాక్ట్ తీసుకొచ్చారు, సెడిషన్ యాక్ట్. ఫస్ట్ టైం ఎవరైనా మా ఒపీనియన్స్ని సపోర్ట్ చేస్తే మేము ఒప్పుకుంటాం, అపోజ్ చేస్తే సెడిషన్ యాక్ట్ పెట్టి వాళ్ళని జైల్లో వేస్తాం. అలా ఈ సెడిషన్ యాక్ట్, దేశద్రోహ చట్టం తయారైంది. ఆ దేశద్రోహ దరిద్రం చట్టం ఏదైతే ఉందో అది ఇండియాలోకి వచ్చింది. 1860లో మనం ఐపీసీని తీసుకొచ్చాం. ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ని ఫస్ట్ టైం లేదా ఫస్ట్ లా అంటాం. అప్పుడు పెడదామనుకున్నాం, కానీ సర్లే ఇండియన్స్కి మనం ఇచ్చే ఫ్రీడమే ఆవగించేంత, మళ్ళీ ఆ ఫ్రీడమ్ని కూడా లాక్కోవడం ఎందుకు అని చెప్పి పెట్టలేదు. లేదా మనం ఫ్రీడమ్ వీళ్ళకి ఇచ్చినా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయము అని అనుకున్నారు. ఏదైతే ఏంటి, ఐపీసీ 1860లో ఇండియన్ పీనల్ కోడ్లో ఆ చట్టాన్ని ఇంక్లూడ్ చేయలేదు. 124 పెట్టారు, కానీ 124A అంటే 10 ఏళ్ల తర్వాత ఈ వహాబీ మూమెంట్ వల్ల, ట్రైబల్ మూమెంట్స్ వల్ల వాళ్ళకి అర్థమైపోయింది ఇండియాలో కూడా రెవల్యూషన్ స్టార్ట్ అయ్యాయి. ఇస్లామిక్ రివల్యూషన్ మూమెంట్ స్టార్ట్ అయింది. 1830 నుంచి స్టార్ట్ చేస్తే 1857 అంటే 1857 సిపాయి మ్యూటినీతో కానీ, లేదా 1860తో వాళ్ళు బాగా సప్రెస్ అయ్యారు. దానివల్ల కానీ ఎందుకో తెలియదు 1870లో గవర్నమెంట్ కనిపించింది. ఒక్కొక్కరు రివాల్వ్ అవుతూ ఉన్నారు. వహాబీ మూమెంట్ కానీ, మనకు సోల్జర్స్ సిపాయి మ్యూటినీ కానీ, మనం ఇండియాలో కూడా కొంచెం లిబరల్గా ఉంటే వీళ్ళు మన నెత్తికెక్కి కూర్చుంటారు, మనం వీళ్ళని కంట్రోల్ చేయలేము అనిపించిందో ఏమో గవర్నమెంట్కి. 124A ఒక కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చి 124Aని పెట్టి ఇండియాలో కూడా సెడిషన్ యాక్ట్ తీసుకొస్తామని చెప్పారు. అంటే గవర్నమెంట్కి ఎవరైనా అగెన్స్ట్గా మాట్లాడితే వాళ్ళని దేశద్రోహులుగా మార్చి, వాళ్ళని కావాలంటే దేశ బహిష్కరకైనా మేము తీసుకెళ్ళగలము, కావాలంటే యావజ్జీవ శిక్ష వేసుకుంటాము, 3 ఏళ్ళు వేసుకుంటాము, సంవత్సరం వేసుకుంటాం, మా ఇష్టం. దేశానికి ఎవడైనా, అంటే అప్పట్లో గవర్నమెంట్కి ఎవరైనా ఎక్స్ట్రాగా అగెన్స్ట్గా మాట్లాడితే ఒక డ్రెకోనియన్ యాక్ట్ని అప్పటి బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇది ఈరోజు ఆర్ఆర్ఆర్ అంటే రాజమౌళి సినిమా కాదు, రఘురామ్ కృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది పక్కన పెడితే, ఒక గవర్నమెంట్ మీద అగెయిన్స్ట్గా మాట్లాడినందుకు ఒక ఎంపీ పక్కన పెడితే, ఒక కామన్ మ్యాన్కి ఈ సెడిషన్ యాక్ట్ 124Aని ఆవాదించడం కరెక్టా, రాంగా? కొన్ని వందల క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దీని మీద మనం ఈరోజు పాడ్కాస్ట్ని డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. 1891 ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయ్యి, ఒక ఆర్గనైజేషన్లా ఫామ్ అయ్యి, బ్రిటిష్ వాళ్ళ అరాచకాలని, అప్పటి వరకు ట్రైబల్ గ్రూప్స్ మాత్రమే లేదా రిలీజియస్ గ్రూప్స్ మాత్రమే మాట్లాడేవి బ్రిటిష్ యొక్క అరాచకాలు ఎంత దరిద్రంగా ఉన్నాయో. కానీ ఒక కామన్ మ్యాన్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు, జోగేంద్ర చంద్ర బోస్. ఆ కామన్ మ్యాన్ మీద, అంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ అవ్వచ్చు, కానీ అప్పుడు కామన్ మ్యానే కదా, ఆ కామన్ మ్యాన్ మీద, ఆ చంద్రబోస్ లాంటి గొప్ప వాళ్ళ మీద ఫస్ట్ టైం ఈ 124Aని ఇంప్లిమెంట్ చేసి జైల్లో పెట్టారు. మీరు ఒకటి గమనించాలి, ఈ జోగేంద్ర చంద్రబోస్ కూడా బంగో బాసి అనే ఒక పేపర్కి ఎడిటర్. అక్కడ వహాబీ మూమెంట్లో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక రిలీజియన్లోకి, ఒక ట్రూ స్పిరిట్లోకి, ఒక ఒరిజినల్ ఇస్లాంలోకి ఒక సయ్యద్ అహ్మద్ బార్వేలి అనే పర్సన్ రివాల్యూషన్ స్టార్ట్ చేసి, మీరు మా రిలీజియన్లోకి ఎలా ఇంటర్ఫీర్ అవుతారు అని స్టార్ట్ చేసిన మూమెంటే హిందూయిజంలో కూడా ఎంటర్ అయ్యి, హిందూయిజంలో ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్, అంటే పెళ్ళి కావాలంటే ఒక మినిమం ఏజ్ ఉండాలని చెప్పేసి ఎప్పుడైతే బ్రిటిష్ గవర్నమెంట్ అనుకుందో, మన ఇండియన్స్ అందరూ దానికి ఒప్పుకోలేదు. మన ఇండియన్స్ ఒప్పుకోంది మ్యారేజ్ ఏజ్ని తగ్గించడమో పెంచడమో, అంటే చైల్డ్ మ్యారేజ్ని అబాలిష్ చేయడం కాదు. మా చైల్డ్ మ్యారేజెస్ని, మా రిలీజన్లో ఉండేదాన్ని, మా కమ్యూనిటీని మేము సరి చేసుకుంటాం తప్ప నువ్వు ఎవరు సరి చేయడానికి? హూ ఆర్ యూ టు ఇంటర్ఫీర్ ఇన్ టు ద రిలీజియస్ మ్యాటర్స్? ఎయిదర్ ఇట్ కెన్ బి ఇస్లాం, ఇట్ కెన్ బి హిందూయిజం. అప్పట్లో క్రిస్టియానిటీ ఇంకా కంప్లీట్గా లేదు కాబట్టి ఆ రిలీజన్లో ఉన్న గొడవల్ని ఇంకా ఫైట్ చేయలేదు మనం.
సో ఈ రెండు రిలీజన్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఈ రెండు రిలీజన్స్లో అప్పట్లో వహాబీ మూమెంట్ కానీ ఇప్పట్లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్ కానీ దానికోసం ఒక ఎడిటర్ ఒక ఆర్టికల్ని రాశాడని అతని మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఇంకో ఎడిటర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, యంగ్ ఇండియా పత్రికలో 1922లో జలియన్వాలా బాగ్ మీద అండ్ ఇంకొన్ని వాటి మీద రాశారని చెప్పేసి మహాత్మా గాంధీని, బాలగంగాధర్ తిలక్ని అరెస్ట్ చేశారు. సో అసలు ఈ 124A ఏంటి? వాట్ ఈస్ దిస్ 124A IPC? పనిష్మెంట్ కేవలం నాన్ బెయిలబుల్ అఫెన్స్ పరంగా మీరు జైల్లో కూర్చుంటారు. ప్రూవ్ అయితే మినిమం 3 ఏళ్ళు లేదా లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అవ్వచ్చు. గవర్నమెంట్ జాబ్ రాదు మీకు, లేదా మీ పాస్పోర్ట్ని సీజ్ చేస్తారు. ఇంతేనా? దాని లోపల ఒక ఇన్నర్ వాయిస్, ఒక ఇన్నర్ స్ట్రగుల్ ఉంటుంది 124A మీద. ఎందుకంటే మీరు ఒకటి గమనించాలి, అపోజిషన్ అనేది డెమోక్రసీలో చాలా అవసరం. అపోజిషన్ లేకపోతే డెమోక్రసీ మొనార్కీ అవుతుంది. మీకు తెలుసు 2014 నుంచి అపోజిషన్ లేకుండా పోయింది చాలా స్టేట్స్లో, సెంట్రల్ గవర్నమెంట్లో. మరి ఆ రోల్ని ఎవరు తీసుకున్నారు? మీడియా తీసుకుంది. సో ఒకప్పుడు అపోజిషన్ పార్టీ వాడు తిట్టేవాడు, అపోజిషన్ పార్టీ వాడు గవర్నమెంట్ యొక్క తప్పుల్ని ఎత్తి చూపేవాడు. ఎప్పుడైతే అపోజిషన్ లేకుండా పోయిందో ఆ మీడియా ఆ రోల్ని తీసుకుంది. ఒకప్పుడు అపోజిషన్ పార్టీ అని చెప్పేసి భయపడి వాడి మీద దేశద్రోహం కేసులు పెట్టేవాళ్ళు కాదు, కానీ మీడియానే కదా. మనం భయపిస్తే భయపడతారు అనుకుంటున్నారేమో. ప్రతి ఒక్క మీడియా పర్సన్ మీద, ఎవరికి దొరికితే వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టడము, కొంతమంది మీద ఈ దేశద్రోహ కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు. రైటర్ అరుంధతి రాయ్, హార్దిక్ పటేల్, కన్నయ్య కుమార్, ఇలా చాలామంది మీద ఈ ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 124 పెట్టడం స్టార్ట్ చేశారు, సెడిషన్ యాక్ట్. సో ఈ సెడిషన్ యాక్ట్ ఏం చెప్తుంది అనేది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఇప్పుడు మీకోసం మన రూల్ బుక్ ఇండియన్ పీనల్ కోడ్లో 124Aలో ఏం రాస్తుందో ఒకసారి చదివి వినిపిస్తాను. మీరందరూ తెలుసుకోవాలి. అసలు సెడిషన్కి ఏం డిఫైన్ చేస్తుందంటే, ఎనీ పర్సన్, ఎవరైనా కానీ, బై వర్డ్స్, ఐదర్ బై స్పోకెన్ లేదా రిటన్ లేదా బై సైన్స్ ఆర్ బై విజువల్ రిప్రజెంటేషన్ ఆర్ అదర్వైజ్ బ్రింగ్స్ ఆర్ అటెంప్ట్స్ టు బ్రింగ్ ఇన్ టు హేట్రెడ్. అంటే మాటలు చెప్పు, ఏదైనా వర్డ్ పరంగా కానీ రాయడమో, విజువల్గా ఎక్స్ప్రెస్ చేయడమో, విజువల్ రిప్రజెంటేషనో, సైన్స్ ఇవ్వడమో, లేదా ఇంకేదైనా పరంగా హేట్రెడ్ని, విద్వేషాన్ని గనక తీసుకొస్తే అతని మీద కంటెంప్ట్ చేసి లేదా అతను గనక డిస్ఎఫెక్షనేట్ టువర్డ్స్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ మీద డిస్ఎఫెక్షన్ కనుక చూపించినట్లయితే తనని ఈ 124Aలో ఇంక్లూడ్ చేసి అరెస్ట్ చేయొచ్చు. మరి డిసెఫెక్షన్ అంటే ఏంటి? అంటే నచ్చకపోవడమేనా కేవలం? మన డెమోక్రసీలో ఆఫ్టర్ ఆల్ ఒక గవర్నమెంట్ 40% ఓట్లతో గెలిచేస్తుంది, మిగతా 60% ఓట్లు అపోజిషన్కే పడుతున్నాయి. అంటే రకరకాల అపోజిషన్లు ఉంటాయిలేండి. ఒక స్టేట్లో ఓట్ షేర్ తీసుకుంటే సెంట్రల్ మెయిన్ గవర్నమెంట్కి, బాగా మెజారిటీ వచ్చిన గవర్నమెంట్కి మహా అంటే 48-50% ఉంటుంది. అన్ని అపోజిషన్ పార్టీస్ కలిపి ఇంకో 50% ఉంటుంది. అంటే మిగతా 50% అందరి మీద దేశద్రోహం పెట్టేస్తామా? అలా కాదు కదా. ఆ డిసెఫెక్షన్ అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. డిస్లాయల్టీ అండ్ ఆల్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనిమిటీ, అంటే ఎనిమిటీ ప్రమోట్ చేసే విధంగా, ద్వేషాన్ని ప్రమోట్ చేసే విధంగా, లాయల్టీని తగ్గించుకునే విధంగా కనుక ఉంటే మిమ్మల్ని దేశద్రోహులుగా గమనిస్తారు. అంటే హేట్రెడ్ పెంచడం అంటే ఏంటి? డిసెఫెక్షన్ అంటే ఏంటి? ఒక వేగ్ మీనింగ్గా లేదా ఇది? అంటే డిస్లాయల్టీ, నాకు గవర్నమెంట్ మీద నమ్మకం లేదు, నేను లాయల్గా ఉండను, గవర్నమెంట్ చెప్పింది చెయ్యను అని, కానీ నేను గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఉంటాను, నేను శత్రుత్వాన్ని పెంచుతాను అని ఏదైనా యాక్ట్ కమిట్ చేస్తే దేశద్రోహానికి గురవుతావా? సెడిషన్కి గురవుతావా? మనం ఏమైనా రష్యా, చైనా, నార్త్ కొరియాలో ఉన్నామా? వీ హ్యావ్ అన్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. అపోజిషన్ లేకపోతే మీడియా ఉంది కదా. మరి మీడియా మీని బెదిరిస్తూ, మీడియా మీద కేసులు పెడుతూ, అపోజిషన్ వాళ్ళ మీద కేసులు పెడుతూ, లేదా సొంత పార్టీలోనే రెబల్స్ మీద కేసులు పెడుతూ ఉంటే మరి గొంతు నొక్కేసినట్టే కదా. అంటే కేవలం నేను తిడితేనో, లేదా నేను ఒక మాట అంటేనో, నేను ఒక రైటింగ్ రాస్తేనో, ఒక ఆర్టికల్ రాస్తేనో, ఒక వీడియో చేస్తేనో, ఒక మీమ్ చేస్తేనో నీ గవర్నమెంట్ కుప్పగొలిపోయేంత వీక్గా గవర్నమెంట్ ఉందా? ఇట్ కెన్ బి నీ గవర్నమెంట్, స్టేట్ ఆర్ సెంట్రల్ ఆర్ వెస్ట్ ఆర్ ఈస్ట్ ఆర్ సౌత్, ఏ స్టేట్ అయినా పర్లేదు. అలా అటువంటి గవర్నమెంట్స్ లేవు. అట్ ద సేమ్ టైం అంత వీక్గా భయపడాల్సిన అవసరం కూడా లేదు. దానికి నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఇచ్చేంత సీన్ కూడా లేదు. బట్ గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్ దట్.
మనకు కాన్స్టిట్యూషన్ ఫామ్ అవ్వకముందు కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ జరిగేవి. అంటే పార్లమెంట్ ఫామ్ అవ్వకముందు కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి, రాజ్యాంగంలో మనం ఏ ఏ ఆర్టికల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, ఏమేమి ఎమిట్ చేయాలి, అంటే అసలు ఏం అక్కర్లేదు మనకు, అక్కడ డిబేట్ చేసుకునేవాళ్ళు. అప్పట్లో పండిట్ నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు, అలా చాలామంది, శాస్త్రి గారు, అలా అందరూ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఈ ఆర్టికల్ పెట్టుకుందాం, ఈ ఆర్టికల్ పెట్టుకోవద్దని చెప్పేసి. అలా ఆర్టికల్ 19(1)A పెట్టుకున్నారు. ఓకే, అవును, మనకు స్పీచ్ అనేది ఉండాలి, మాట్లాడకపోతే అసలు డెమోక్రసీ ఎందుకు అవుద్ది, బ్రిటిష్ కాలంలో మనల్ని మాట్లాడిచ్చేవాళ్ళు కాదు, అసలు మాట్లాడితే జైల్లో పెట్టేవాళ్ళు, లేదా మనకు కావాల్సింది ఎక్స్ప్రెస్ చేసుకుందాం అనుకుంటే గాంధీ గారిని యంగ్ ఇండియా మ్యాగజైన్ అప్పుడు, లేకపోతే ఫస్ట్లో చంద్రబోస్ గారిని, జోగేంద్ర చంద్రబోస్ గారిని బంగబోషి పేపర్ అప్పటి నుంచి స్టార్ట్ చేసి అందరినీ జైల్లో పెట్టడం స్టార్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక గవర్నమెంట్కి అగెన్స్ట్గా మాట్లాడితే మనం వాళ్ళని జైల్లో పెట్టకూడదు అని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్నారు. అందుకోసమే అప్పట్లో మిగతా మెంబర్స్ అందరూ ఆర్టికల్ 19(2)Aలో క్లియర్గా చెప్పారు, లేదు లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అబ్జల్యూట్గా పెట్టకూడదు. అంటే ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుకుంటూ పోతుంటే అవతలవాడి ఇగో, అవతలవాడి మనోభావాలు దెబ్బతింటాయి కదా, సో లిమిటేషన్స్ పెడతాము. సో ఎవరైనా గవర్నమెంట్కి అగెన్స్ట్గా మాట్లాడితే వాడిని దేశద్రోహంలో పడేద్దాం అని చెప్పారు. అప్పుడు పటేల్ అస్సలు ఒప్పుకోలేదు. ఇన్ని రోజులు మనం అనుభవించింది అదే కదా. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ మన పీపుల్ కానీ బ్రిటిష్ వాడి చేతుల్లో మనం ఉన్నాము, బ్రిటిష్ వాడికి అగెన్స్ట్గా ఏదైనా మాట్లాడితే వాడు మనల్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నాడు అని కోసమే మనం ఫ్రీడమ్ తెచ్చుకుంటే ఇప్పుడు మళ్ళీ మనం మినిస్టర్లు అయ్యి మళ్ళీ మన ప్రజలకి అదే ఫ్రీడమ్ని దూరం చేద్దామా? ఆలోచించండి. అంటే నెక్స్ట్ రోజు అందరూ కూర్చొని ఓకే, ద టైరనీ ఆఫ్ ద బ్రిటిష్ ఇండియా హ్యాస్ టు ఎండ్ కంప్లీట్లీ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ 124A అంటే సెడిషన్ ఏదైతే ఉందో 19కి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి అగెన్స్ట్గా రాదులేండి అని చెప్పారు. కానీ ప్రాబ్లం అంతా తర్వాతే వచ్చింది. ఇమీడియట్లీ 1950లో సౌత్ ఇండియాలో, అంటే సదరన్ సైడ్ ఆఫ్ ఇండియా, దర్ ఈజ్ నో సౌత్ అండ్ నార్త్ ఇండియా, బట్ సదరన్ సైడ్ ఆఫ్ ఇండియాలో కొన్ని అండర్ డెవలప్మెంట్స్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, రోమేష్ థాపర్ మద్రాస్ గవర్నమెంట్లో ఒక రైటర్, క్రాస్ వర్డ్స్ అనే ఒక పబ్లికేషన్స్లో ఒక ఇంగ్లీష్ జర్నల్లో రాశారు, నెహ్రూ లెఫ్టిస్ట్ ఐడియాలజీని ఫాలో అవుతున్నాడు, లేదా లెఫ్టిస్ట్ అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సోషలిజం సైడ్ ఎక్కువ వెళ్తూ ఉన్నాడు, సో అది మంచిది కాదు అని దాని మీద కొన్ని కేసెస్, ఈ రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్, అందులో కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చెప్తాను. సుప్రీంకోర్టు 1950లో అంటే ఈ గొడవ జరుగుతుండగానే ఈ 124Aని ఉంచాలా తీయాలా, దీన్ని 19(2)కి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీడియాకి ఇచ్చినట్టు ఇచ్చి తీసేద్దామా వద్దా అని ఆలోచిస్తున్న టైంలో బ్రిజ్ భూషణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ అని ఒక కేసు జరిగింది. అలాగే రోమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఈ రోమేష్ థాపర్ ఏంటంటే సదరన్ సైడ్ ఆఫ్ ఇండియా మద్రాస్లో క్రాస్ రోడ్స్ అనే ఒక మ్యాగజైన్, ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ కోసం రాస్తూ నెహ్రూవియన్ పాలసీని, అంటే నెహ్రూ కరెక్ట్ పిఎమా కాదా, అసలు ఇతను వస్తే ఏం చేస్తాడని ఒక క్రిటిసిజంగా ఒక ఆర్టికల్ రాశాడు. సో అప్పుడు తన మీద ఈ కేసు వేశారనమాట. సో ఈ కేసులలో కోర్టు ఏం చెప్పిందంటే మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని రెస్ట్రిక్ట్ చేయొద్దు. సో రిస్ట్రిక్టింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఇట్ వుడ్ డిస్టర్బ్ పబ్లిక్ ఆర్డర్ వాజ్ అన్కాన్స్టిట్యూషనల్. సో కేవలం అతను ఎవరో XYZ పర్సన్ ఒక ఆర్టికల్ రాయంగానే ఇండియాలో ఉన్న ప్రజలందరూ, ఇండియాలో ఉన్న పొలిటీషియన్స్ అందరూ ఒక పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ అయిపోయి అందరూ ఆర్టికల్ చదివేసి పిచ్చి పిచ్చిగా కొట్టేసుకొని మొత్తం పబ్లిక్ ప్రాపర్టీ అంతా డ్యామేజ్ అయిపోద్ది అని మీరు చెప్తే నమ్మడానికి ఇక్కడ ఎవరూ రెడీగా లేరు. సో అటువంటి స్పీచ్ని రిస్ట్రిక్ట్ చెయ్యొద్దు. అలాగని చెప్పేసి ఈ 124Aని రిమూవ్ చేస్తానని ఒప్పుకోను. ఎందుకంటే ఐపీసీలో ఉంది, ఎందుకు రిమూవ్ చేయాలి? ఫ్యూచర్లో ఎవడన్నా టెర్రరిస్ట్ రావచ్చేమో, ఎవడన్నా నక్సలైట్ రావచ్చేమో, మీ పాలసీలు నచ్చక ఎవడన్నా ఫామ్ అవ్వచ్చేమో. సో అటువంటి కేసులో 124 ఉండాలి, 124A ఉండాలి. కానీ కేవలం ఒక ఆథర్ ఏదో XYZ ఆథర్ ఒక ఆర్టికల్ రాశాడని చెప్పేసి వాడిని జైల్లో పెట్టేసి వాడి మీద 7 ఏళ్ళు జైలు శిక్ష చేస్తే ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏముంటుంది? ఆల్మోస్ట్ ఒక 12 ఏళ్ళ తర్వాత 1962లో ఇంకో కేసు వచ్చింది, కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో. మరి ఆర్టికల్ 124A ఉండాలా తీసేయాలా? ఉండాలి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు మరి ఈ ఆర్టికల్ 124A ఉంచాలా తీసేయాలా? ఒక చిన్న డౌట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలి, తొగడా కరేంగి అన్నాడు. ఒక యాంటీ నేషనల్ ఉన్నాడు, పాకిస్తాన్ జిందాబాద్ లేదా చైనా జిందాబాద్ ఇండియాలో కూర్చొని పాకిస్తాన్ పాలసీలు బాగున్నాయి, మనం పాకిస్తాన్ చూసి నేర్చుకోవాలి, లేదా ఇండియా పాలసీలు బాగాలేవని అలా కంపారిజన్ చేస్తూ ఒక కాంబాక్టింగ్గా ఒక ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా గురయ్యాడు అనుకోండి,
అవును. ఒక స్టెబిలిటీ ఆఫ్ ద స్టేట్‌ని వాడు డిస్టర్బ్ చేసే విధంగా ఉన్నాడు కాబట్టి, ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్‌ని ఓవర్‌త్రో చేసే విధంగా వాడేమన్నా కుట్ర చేస్తేనో, లేదా ఒక టెర్రరిస్ట్‌గా, ఒక నక్సలైట్‌గా, ఒక ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్‌గా, ఒక మావోయిస్ట్ ఇన్సర్జెన్సీగా, ఒక రెబెల్ గ్రూప్‌గా వాడు గనక చేస్తేనో, అప్పుడు యెస్. యూ కెన్ ఇన్వోక్ 124A దేశద్రోహం పెట్టొచ్చు. అంటే ఇంకా చెప్పాలంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్‌కి ఎగెయిన్స్ట్‌గా. అంటే కోర్ట్ చెప్పిన దాన్ని నేను ధిక్కరించి నేను చేసుకుంటాను, నా ఇష్టం వచ్చింది చేసుకుంటానని చెప్పినా మీరు వేయొచ్చు. కానీ కేవలం వాడి గవర్నమెంట్‌ని తిట్టాడనో, లేకపోతే గవర్నమెంట్‌లో ఒక ఆర్గనైజేషన్ సరిగ్గా పనిచేయట్లేదని ఎత్తి చూపాడనో, ఒక ఫండమెంటల్ రైట్స్ విలేట్ అయ్యాయని క్రిటిసైజ్ చేసాడనో, లేదా ఒక వేగ్ డెఫినేషన్ లాగా గవర్నమెంట్‌ని పని చేయనీయకుండా వాడు చేస్తున్నాడనో, పబ్లిక్ ఆర్డర్‌ని డిస్టర్బ్ చేస్తున్నాడనో, ఉన్న గవర్నమెంట్‌ని ఇల్లీగల్‌గా వాడు ఇరికిస్తున్నాడనో, వైలెన్స్‌కి ప్రమోట్ చేయడానికి వాడు ప్రవోక్ చేస్తున్నాడనో, ఇలా ఒకటో రెండో జరిగిన ఒక చిన్న చిన్న ఇన్స్టెన్సెస్‌ని వాడొక ఒక ప్రెస్ ముందు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, లేదా పేపర్‌లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అని ఇలా చిన్న చిన్న వాటికి మీరు అరెస్ట్ చెయ్యొద్దు. అలా చేస్తే ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. అది మంచి మెసేజ్ వెళ్ళదు. ఈ కేదార్‌నాథ్ సింగ్ కేస్‌లో ఈ కేదార్‌నాథ్ ఒక ఆర్టికల్ రాస్తాడు. ఆ ఆర్టికల్ ఏంటో మీకు చదివి వినిపిస్తాను. కాంగ్రెస్‌కి అగెయిన్స్ట్‌గా టుడే ద డాగ్స్ ఆఫ్ ద సిఐడి. సిఐడి గురించి ఇప్పట్లో సిఐడి గురించే, అప్పట్లో కూడా సిఐడి గురించి. టుడే ద డాగ్స్ ఆఫ్ సిఐడి ఆర్ అరౌండ్ బరౌని. Many official dogs are sitting even in this meeting. The people of India drove out the Britishers from this country and elected these Congress gundas to the gaddi and seated them on it. Today, these Congress gundas are sitting on the gaddis due to the mistake of the people. When we drove the Britishers, we shall strike and turn out these Congress gundas as well. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కేవలం తను ఎక్స్ప్రెస్ చేసుక కేవలం ఇక్కడ కేదార్‌నాథ్ ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నది ఒక అపోజిషన్ పార్టీనో, ఒక గవర్నమెంట్‌నో తిడదాం అనుకున్నాడు. దాని సరిగా ఫంక్షన్ లేదు, అది సరిగా ఫంక్షన్ చేయట్లేదు అని ఎత్తి చూపుదాం అనుకున్నాడు. కానీ తను మాట్లాడిన మాటలు హార్ష్‌గా ఉండొచ్చు. కేవలం తను మాట్లాడిన మాటలు హార్ష్‌గా ఉన్నాయని చెప్పేసి నువ్వు తనని దేశద్రోహి అని చెప్పలేవు. అతను మాట్లాడిన మాటలు మీకు ఇబ్బంది కనిపిస్తే తన మీద ఇంకేదైనా కేసు పెట్టండి, పరువు నష్టం దావా వేయండి. అంతేకాని ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌నో డాగ్స్ అన్నాడని, బ్రిటిషర్స్‌తో కంపేర్ చేశాడని, గూండాస్ అన్నాడని, గడ్డి తింటున్నారని, కేవలం ఇలా హార్ష్ వర్డ్స్ యూజ్ చేశారని చెప్పి యూ కెనాట్ అండ్ షుడ్ నాట్ ఇన్వోక్ ద సెడిషన్ యాక్ట్ అని ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ బీహార్ చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, ఇన్ ద స్టేట్ ఆఫ్ కేదార్‌నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. నిజమే కదా. డిసెఫెక్షన్ చూపించచ్చు, హేట్రెడ్ చూపించచ్చు, కంటెంప్ట్ చూపించచ్చు. అది కొంచెం ఎక్కువైందనుకోండి, ఇంకేదైనా పనిష్మెంట్ ఇవ్వండి. దేశద్రోహం పెట్టడం ఏంటి? ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ ఇండియా ఈజ్ అబౌట్ డిసఫెక్షనేటెడ్ అబౌట్ దిస్ గవర్నమెంట్, హ్యావ్ సమ్ హేట్రెడ్. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. కంటెంప్ట్ ఉంటుంది, మనం మనుషులమే. మనం ఎలక్టెడ్ చేస్తున్న గవర్నమెంట్ సరిగా పనిచేయట్లేదు కాబట్టి. పనిచేస్తుంటే ఈ పాటికి అమెరికా ఉండాలి కదా. ఇండియా జీడిపి మైట్ హ్యావ్ బీన్ ఆల్రెడీ క్రాస్ టు 50 ట్రిలియన్ అయి ఉండాలి, 5 ట్రిలియన్ కాదు. బట్ స్టిల్ వీఆర్ స్టిల్ ఏ డెవలపింగ్ కంట్రీ. ఎందుకు? సరిగా పనిచేయట్లేదు. మరి మనం సరిగా పనిచేయలేనప్పుడు ఐ షుడ్ షో సమ్ డిసఫెక్షన్ కదా. మరి ఆ డిసఫెక్షన్కి కేవలం దేశద్రోహి అయిపోతారా నేను? సుప్రీంకోర్టు ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నక్సలైట్ మూమెంట్ జరుగుతూ ఉంది. ఆ నక్సలైట్ మూమెంట్ని ఎంకరేజ్ చేసే విధంగా అందరూ రండి, అందరం నక్సలిజంలో జాయిన్ అయిపోదాము, మీరందరూ వెళ్ళిపోండి, అందరూ టెర్రరిస్టులు అవ్వండి అని నేను కనుక ఒక ఆర్టికల్ రాస్తే నా మీద దేశద్రోహం కేసు పెట్టచ్చు. కానీ ఇఫ్ ఐ జస్ట్ రిపోర్ట్ ఆన్ దేర్ సైడ్, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో అనేది నేను జస్ట్ రిపోర్ట్ చేసిన, లేదా వాళ్ళ ఐడియాలజీ ఇది అని నేను రిప్రజెంట్ చేసిన, వాళ్ళ ఐడియాలజీని ఫాలో అవ్వండి నేను అని రిప్రజెంట్ చేసిన, నా మీద దేశద్రోహం కేసు పెట్టలేరు. ఒక చిన్న మతలబ్ ఉంది. మీరు నక్సలిజంని ఎంకరేజ్ చేస్తూ మీరు కూడా ఎక్స్ట్రీమిజంలోకి వెళ్ళండి అని చెప్తే మీరు గవర్నమెంట్ని పడేసిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా గవర్నమెంట్లో జరిగిన తప్పులను, లేదా ఆ నక్సలిజంలో ఉన్న అదర్ సైడ్ ఆఫ్ ద పాయింట్ని మీరు కనుక రిప్రజెంట్ చేసినంత మాత్రాన మీరు దేశద్రోహులు అవ్వరు అని సుప్రీంకోర్టు చెప్పింది.
సో ఇప్పుడున్న గవర్నమెంట్స్ కానీ ఇప్పుడున్న వాళ్ళు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాట్ జస్ట్ గవర్నమెంట్ ఆర్ ఎవ్రీ కామన్ మ్యాన్. ఆ టెర్రరిస్ట్ డిస్రప్టివ్ యాక్టివిటీస్, టడా కానీ పోటా కానీ ఏదైనా సరే మాట్లాడే హక్కుని మనం ఎప్పుడైతే ఆపేస్తామో, భంగపరుస్తామో, ఇండియా ఈజ్ నో మోర్ ఎ డెమోక్రసీ, ఇట్ ఈజ్ ఏ మొనార్కీ. ఒక స్ట్రాంగ్ లీడర్ ఉంటే మొనార్కీ అవుద్ది, లేదా అనార్కిజం అవుద్ది, లేదా ఒలిగార్కీ అవుద్ది, ఏదైనా అవ్వచ్చు, డెమోక్రసీ మాత్రం కాదు. సో 124A సెక్షన్ని ఎప్పుడైతే మనం తీసేస్తామో అప్పుడు మనం గర్వంగా, ధైర్యంగా తల ఎత్తుకొని మన గవర్నమెంట్ని, మనం చేసిన తప్పుల్ని మనమే ఎత్తు చూపించుకొని మన గవర్నమెంట్ మనం తిట్టచ్చు. నా ఇంటెన్షన్ ఇక్కడ గవర్నమెంట్ని తిట్టడం అని కాదు. ఆ ఎలక్ట్ చేసుకున్న గవర్నమెంట్ ఎవరిది? మనది. నా సర్వెంటు సరిగా పని చేయకపోతే తిట్టే అధికారం నాకుంటుంది. నేను డబ్బులు ఇస్తున్నాను వాడికి. నా ఇంట్లో ఉన్న పని మనిషి సరిగా పని చేయకుండా ఒక చోట కూర్చొని టైంపాస్ చేస్తూ ఉంటే నేను తిడతాను. ఎందుకంటే నేను ప్రతి నెల డబ్బులు ఇస్తున్నాను. అలాగే నేను డబ్బులు ఇస్తూ నా ట్యాక్సెస్తో రన్ అవుతున్న గవర్నమెంట్ సరిగా పని చేయకపోక నేను దాన్ని తిట్టకూడదు అంటే ఎలా? నేను తిడతాను. తిట్టినంత మాత్రాన నా మీద సెడిషన్ యాక్ట్ పెడతావా? తిట్టినంత మాత్రం నా మీద దేశద్రోహం కేసు పెడతావా? ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలు కూడా అలాగే ఉన్నాయి. సో డిసఫెక్షన్ షుడ్ బి దేర్, డిస్రప్టివ్ యాక్టివిటీస్ షుడ్ నాట్ బి దేర్. సో మీరు టెర్రరిజంని, నక్సలిజంని ప్రమోట్ చేయకుండా మీ డిస్అఫెక్షనేట్ని చూపియండి. కేవలం ఒక పర్సన్ డిసఫెక్షనేట్గా చూపించినంత మాత్రాన ఇండియన్ గవర్నమెంట్కే థ్రెట్ అయ్యే విధంగా, ఇండియన్ గవర్నమెంట్ అతాకుతలం అయ్యే విధంగా ఎక్కడా ఉండదండి. ఇండియా ఈజ్ నాట్ దట్ మచ్ వీక్, ఇండియా ఈజ్ సో స్ట్రాంగ్. ఎంతమంది ఎగెయిన్స్ట్గా ఇండియాకి ఆర్టికల్స్ రాసినా, ఎంతమంది ఎగెయిన్స్ట్గా మాట్లాడినా, లెట్ ద డాగ్స్ బార్క్ అండ్ ద ఎలిఫెంట్ షుడ్ నాట్ ఫాల్ అండ్ డౌన్ అండ్ ద ఎలిఫెంట్ షుడ్ నాట్ క్రష్ ద డాగ్స్. ఒక కుక్క మురిగిందని చెప్పేసి ఎలిఫెంట్ అన్ని పనులు మానుకొని జీవితాంతం ఆ కుక్క కోసం వెతుకుతూ ఉండదు కదా. ఐఎమ్ నాట్ కంపేరింగ్ హియర్ హూ ఇస్ ఎలిఫెంట్ అండ్ హూ ఇస్ డాగ్, అది మీకే వదిలేస్తున్నాను. మాట్లాడే హక్కు నాకు ఉండాలి, మాట్లాడితే పట్టించుకోకుండా వెళ్ళిపోయే హక్కు గవర్నమెంట్కి ఉండాలి. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తూ కూర్చుంటే ప్రతి ఒక్కరు జైల్లోనే ఉంటారు. అగైన్ ఇట్ విల్ బి ఎ బ్రిటిష్ రాజ్. ఇండియన్ గవర్నమెంట్ షుడ్ నాట్ బిహేవ్ లైక్ ఎ బ్రిటిష్ రాజ్. ఇట్ షుడ్ బి ఇన్స్పిరేషన్ to many other governments in the neighborhood. We should be like a big brother. That is about repealing section 124A. తీసేస్తే మంచిది. అలాగని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఇష్టం వచ్చినట్టు తుగడేకరంగా ఇండియాని డివైడ్ చేస్తాను అన్న తప్పే. లిమిటేషన్స్ షుడ్ బి దేర్. నీకెంత ఫ్రీడమ్ ఉందో మాట్లాడే హక్కు నాకు అంతే ఫ్రీడమ్ ఉండాలి. నువ్వు నన్ను తిట్టకూడదు బికాజ్ యూ జస్ట్ హ్యావ్ ఫ్రీడమ్. ఎందుకంటే అదే ఫ్రీడమ్ నాకు కూడా ఉంటుంది. రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ గ్రో యాజ్ ఎ సింగిల్ నేషన్. జై హింద్.